ఏపీ కూటమి సర్కార్ దూకుడు పెంచింది. తమపై కేసుల పరిస్థితి తెలుసుకున్న నేతలు సీక్రెట్ గా విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని వంతైంది. ఆయనను కలకత్తా ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ కోర్ టీంకు కష్టాలు రెట్టింపయ్యాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వల్లభనేని వంశీ, పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని ఇలా చూసుకుంటే పెద్ద లిస్టే ఉంది. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లంతా వేరువేరు కేసులో ఇరుక్కున్న వారే. తమ నియోజకవర్గాల్లో ఉండకుండా, పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక మరికొందరైతే అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్న వారు ఉన్నారు. ఇంకొందరు అదే ప్రయత్నాల్లో ఉన్నారు. మద్యం కుంభమేళా కేసులో సీక్రెట్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మంగళవారం బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వెంటనే ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గత రాత్రి ఆయనను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. తాజాగా వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నాని వంతైంది. ఆరోగ్యం పేరిట కొన్నాళ్లకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల మీడియా ముందు కనిపించారు. వెంటనే అలర్ట్ అయిన ఏపీ పోలీసులు కొడాలి నాని విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కలకత్తా ఎయిర్పోర్ట్లో కొడాలి నానిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోల్కతా నుంచి కొలంబోకు ఆయన పయనమైనట్లు వార్తలొస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల ఎయిర్పోర్ట్ల నుంచి విదేశాలకు వెళ్తే ఇబ్బందులు వస్తాయని భావించిన ఆయన నేరుగా కలకత్తాను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇక కొడాలి నానిపై విజయవాడ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. వాటిలో ఒకటి వాలంటీర్ల చేత బలవంతపు రాజీనామాలు, మరొకటి లిక్కర్ గోదాంపై దాడి వంటివి చేస్తున్నారు. ఇక ఆ కేసుల విచారణకు కొడాలి అనుచరులు హాజరయ్యారు. కొడాలి మాత్రం తప్పించుకుంటున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన హైదరాబాద్, ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు ఆయన్ని గుర్తించారు పోలీసులు. మరోవైపు కొడాలి నాని అరెస్టుపై వస్తున్న వార్తలు నిరాధారం అంటున్నారు ఏపీ పోలీసులు. కోల్కతాలో ఆయన్ని అరెస్ట్ చేశారన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు పోలీస్ వర్గాలు. ఇక ఇదిలా ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ రాజకీయం విచిత్రంగా తయారైంది. ఓవైపు అక్రమ అరెస్టులు, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు అంటూ వైసీపీ వెన్నుపోటు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడుతుంది. జిల్లా మామిడి రైతుల ఆందోళనని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వారిని సొంత తప్పిదాలు నెగిటివ్ అవుతున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యతా రాగం వినిపించాల్సిన ప్రతిపక్ష నేతలు ఎవరికి వారా యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తూ క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తుండటం పార్టీ శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంట. ఇక ఏడాది పాలన ముగిసిన సందర్భంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక గత ప్రభుత్వం ఇంటికొకసారి మాత్రమే అమ్మఒడి ద్వారా 13,000 రూపాయలు ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం 13,000 చొప్పున ఇంటిలో ఎంతమంది బడికి వెళ్తే పిల్లలుంటే అంతమందికి అందజేయడం జరిగింది. ఇక అది కూడా ఒకే రోజు బ్యాంక్ అకౌంట్లో పడడంతో పాజిటివ్గా మారిందని అంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో మైనార్టీ కుటుంబాలకు అతి ఎక్కువ మొత్తం పడడంపై హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. పీలేరు నియోజకవర్గం కలికిరిలో అయితే ఏకంగా ఓ మైనారిటీ కుటుంబంలో 12 మందికి అమ్మకు వందనం కింద సాయం అందింది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో మామిడి పంట ఈసారి పండింది. ఏకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తైంది. దానికి తోడు గత 2 సంవత్సరాలుగా పల్స్ యూనిట్లో మామిడి గుజ్జు నిల్వ ఉంది. ఇక మామిడి అమ్మకాలకు అంతర్జాతీయంగా సమస్యలున్నాయని అంటున్నారు. గుజ్జు ఎక్కువగా ఎగుమతి అయ్యే యూరప్ దేశాలలో యుద్ధ వాతావరణం వల్ల అమ్మకాలు సాగించలేకపోతున్నట్లు అధికార యంత్రాంగం చెప్తోంది. ఇక ఈ స్థితిలో మామిడికి కిలో 4 రూపాయల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. ఇక పల్స్ యూనిట్లు కిలో 8 రూపాయలకు కొనాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే పల్స్ యూనిట్లు ఈ విషయంలో తమకు బ్యాంకు నుంచి నిధులు ఇప్పించాలని మెలికపెట్టాయి. చివరకు అధికారులు బ్యాంకర్లతో మాట్లాడి జిల్లాలో ఉన్న మెజార్టీ పల్స్ యూనిట్లను తిరిగి తెరిపించాలోగా రైతులు రోడ్డెక్కారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే వారికి మద్దతుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే పెద్దిరెడ్డికి చెందిన పల్స్ యూనిట్లలో ఎంతకు కొనుగోలు చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన యూనిట్లలో సైతం కేవలం 5 నుంచి 6 రూపాయలు ఇస్తున్నారని, ఆయన 8 రూపాయలు ఇచ్చి మాట్లాడాలని కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి రోజా పదే పదే సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య వరుసగా లోకేష్, చంద్రబాబుపై రోజా పాత పద్ధతిలో విమర్శలు చేస్తున్నారు. లోకేష్
లోకేష్ను మళ్లీ పప్పు అని సైతం విమర్శించారు. దాంతోపాటు తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లోకేష్లపై దిగజారుడు విమర్శలు గుప్పించారని కేడర్ ఫైర్ అవుతుంది. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో సైతం ఇదే విధంగా మాట్లాడిన రోజాపై తెలుగు తమ్ముళ్లు నిప్పులు జరుగుతూ కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. రోజా రైతుల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వ్యక్తిగతంగా విమర్శలు గుప్పిస్తుండడంపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యవహారం మరింత హీటెక్కింది. మద్యం స్కామ్తో పాటు తూడా విజిలెన్స్ విచారణ ఇప్పుడు తెర మీదకొచ్చింది. తూడాపై జరుగుతున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు సంబంధించి తూడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్లకు నోటీసు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో విజిలెన్స్ 2వ దఫా నోటీసులు జారీ చేసింది. మరోవైపు మద్యం కేసులో తన వ్యక్తి సిబ్బందిని సిట్ వేధిస్తోందని చెవిరెడ్డి విమర్శిస్తున్నారు. తాజాగా చెవిరెడ్డికి గత 10 సంవత్సరాలు గన్మెన్ గా పనిచేసిన మదన్ రెడ్డి డీజీపీకి రాసినట్లు చెబుతున్న లేఖ బయటకు రావడంతో వ్యవహారం మరింత హీటెక్కింది. తనను టార్గెట్ చేసి కావాలని కేసులో ఇరికించాడని, జరుగుతున్న ప్రయత్నమే ఇదని చెవిరెడ్డి చెప్పుకుంటున్నారు. దానికి విదేశాలకు వెళ్లాలనుకున్న చెవిరెడ్డిని లుకౌట్ నోటీసులు ఉండడంతో బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తుంది. ఆ విషయం బయటకు పొక్కడంతో త్వరలో చెవిరెడ్డి అరెస్టు ఖాయమని వైసీపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని చూస్తూ జిల్లాకు చెందిన పలువురు వైసీపీ సీనియర్లు బయటకొచ్చి మాట్లాడడానికి భయపడుతుండడంతో వైసీపీ కేడర్ దిక్కు లేకుండా తయారైందంటున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.